ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం. ఇంకా మాట్లాడితే దేశ చరిత్రలోనే లిక్కర్లో అతిపెద్ద కుంభకోణం. ఇంతకుముందు మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని మాట్లాడుకోవడం, ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కుమార్తెలు, ఎంపీలు వీళ్ళందరూ అరెస్ట్ అవడం ఇదంతా చూసాం. అది రాష్ట్రాల్లో పదవులతో పాటు ఆ పార్టీ రాజకీయ పరిస్థితికే ఇవాళ క్వశ్చన్ మార్క్గా తయారైంది. అంతకు మించి ఎన్నో రెట్లు ఎక్కువైన కేసు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్. 2019 నుంచి 24 మధ్య జరిగిన ఈ మద్యం కుంభకోణం తాలూకా విచారణలో లోపలికి వెళ్లే కొద్దీ తవ్వే కొద్దీ ఒక్కొక్క విషయం బయటపడుతున్నాయి, ఒక్కొక్క దొంగ బయటపడుతున్నాడు. ఇంతకుముందు అనేక మంది మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ సోఆన్ 34-35 మంది నిందితులు. ఇందులో కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది ఇంకా బయట ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు. మళ్ళీ తాజాగా విచారణలో రాజ్ కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, నిన్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొడుకు సునీల్, కారుమూరి సునీల్ కుమార్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉంది. మొదట ఈ కేసుకు సంబంధించి విచారణ చేసి ఇందులో అరెస్టులు చేసి ఇందులో ఎంతెంత ఎవరు కాజేశారు, అసలు మొత్తం స్కామ్ ఎంత, ఏ రకాలుగా జరిగింది, ఎన్ని అంచెల్లో జరిగింది, ఇవన్నీ బయటపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్. సో దానికి సంబంధించి ఏమన్నారు, ఇది చంద్రబాబు రాసిన స్క్రిప్టు, లోకేష్ చేస్తున్న డైరెక్షను, రాజకీయ కుట్ర, కక్ష, ఇలా రకరకాలుగా మాట్లాడారు వైసీపీ నేతలు. కానీ ఇప్పుడు అరెస్టులు చేస్తుంది ఎవరు? రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసింది కానీ, వాసుదేవరెడ్డిని కానీ, నిన్న కారుమూరి సునీల్ కుమార్ని కానీ అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. ఇది కేంద్ర అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో సిబిఐ తర్వాత స్థానంలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్. డైరెక్ట్గా ఇది సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవరి స్క్రిప్ట్ అంటారు, ఎవరి డైరెక్షన్ అంటారు? నరేంద్ర మోడీ స్క్రిప్ట్ రాస్తే, అమిత్ షా డైరెక్షన్ చేస్తే నిర్మలా సీతారామన్ వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? అనగలరా? సో ఇంత పెద్ద స్కామ్కు పాల్పడి ఇదంతా ఒక్క వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం జరిగింది. మీరు అడగచ్చు, అదేంటి సార్ ఒక వ్యక్తి ఏంటి, వీళ్ళందరూ డబ్బులు కొట్టేశారు కదా అని. ఎస్, ఒక్కడే చేయలేడు కదా. ఒక పెద్ద దొంగతనం చేయాలంటే ఒక్కడి వల్ల అవ్వదు. అదే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ దొంగతనం ఎలా చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలా చేస్తే దొరకకుండా ఉంటాము, ఇవన్నీ పెద్ద తతంగం ఉంటుంది దీనికి. అలా చేసిందే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం. ఇంతకుముందు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎలా చేస్తారు దీన్ని, డిజిటల్ పేమెంట్లు ఆపేసి క్యాష్ పేమెంట్ తెచ్చి వీళ్ళే డైరెక్ట్గా డిస్కమ్లతో మాట్లాడి అసలు వాళ్ళు ఇవ్వకపోతే బెదిరించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని. సో ఇప్పుడు సునీల్ కుమార్, కారుమూరి సునీల్ కుమార్ పాత్ర ఏంటంటే ఇది రవాణా. అంటే ఇందులో హవాలా, రవాణా రెండిట్లోనే ఇన్వాల్వ్మెంట్ ఉంది. హవాలా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక 7-8 డెన్లు ఉన్నాయి. ఆ తాడేపల్లి దగ్గర మొదలుపెట్టి దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో కూడా ఈ డెన్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి మరి డబ్బు అక్కడికి పట్టుకెళ్ళడం, షెల్ కంపెనీలు, రకరకాల కంపెనీలు, సౌత్ ఆఫ్రికాలో వ్యాపారాలు. ఇంతకుముందు మీకు గుర్తుంటే సౌత్ ఆఫ్రికాలో శాచెట్ల రూపంలో ఆల్కహాల్ అమ్ముతుంటే అక్కడ ప్రభుత్వం అధికారులు వచ్చి సీజ్ చేయించి దాన్ని క్లోజ్ చేయించి వీళ్ళు వెనక్కి పంపించారు. అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఖండాంతరాలకు కూడా వ్యాపించింది ఈ ఘనత అంటే ఇదే ఆఫ్రికా దేశంలో. ఇక దుబాయ్ ముఖ్యమైన డెన్ను. అక్కడ డబ్బులు దాచుకోవడాలు, అక్కడి నుంచి వేరే దేశాలకు పెట్టుబడులు పెట్టడాలు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? జాంబియా, టాంజానియా, అసలు మ్యాప్లో వెతుక్కునే దేశాలకు కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇథియోపియా, ఇలాంటివన్నీ తెలియకూడదు. ఈ దోచేసిన డబ్బంతా ఎక్కడ పెట్టాలి? అయితే ఇక్కడ పెట్టలేదా? ఎక్కడ పెట్టారు? హాస్పిటల్స్లో పెట్టారు, సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టారు, బంగారం షాపుల్లో పెట్టారు, సినిమాల్లో పెట్టారు. రాజ్ కసిరెడ్డి అసలు అతనేమో ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి టెక్నికల్గా. కానీ ఈ లిక్కర్ కుంభకోణం మొత్తం నడిపించింది మిథున్ రెడ్డి బ్రెయిన్ అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది రాజ్ కసిరెడ్డి. బట్ వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేశారు? ఎండ్ ఆఫ్ ది డే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల కోసం డబ్బుల డిస్ట్రిబ్యూషను చేయించాడు, వాహనాల్లో, అధికారిక వాహనాల్లో చేయించాడు. అంటే ప్రజల్ని డబ్బులతో కొనేయచ్చు అనే ఒక రాజకీయకరమైన బలుపు, గర్వం. వేల కోట్లు దోచేసి 10 పైసలు అందులో ప్రజలకు ఓట్ల రూపంలో పెట్టేయచ్చు, సంక్షేమ పథకాల రూపంలో ఇంకో పావలా పెట్టేస్తే మళ్ళీ ఎగబడి ఓట్లేసేస్తారు అనుకున్న దుర్బుద్ధి మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. నో, అది వర్కౌట్ కాదు అని. అందుకే 11 సీట్లు ఇచ్చారు.
సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయట్లేదా? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం ఎవరైతే ఆ నీడీ పీపుల్ ఉన్నారో మరీ ఫ్రీబీస్ ఇచ్చేసి వాళ్ళని ఎందుకు పనికి రాకుండా చేయడం వల్ల కూడా ఉపయోగం లేదు. కానీ అవసరానికి తగ్గట్టు ఇప్పుడు పిల్లల చదువుకి ఇవ్వాలి, బియ్యం లేని వాళ్ళకి రేషన్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొకటి ఇవ్వాలి. అంతేగాని ప్రతిదీ ఇచ్చేసి నువ్వే పని చేయక్కర్లేదనే స్థాయికి తీసుకొచ్చినా కూడా కరెక్ట్ కాదు. సరే, అదొక చర్చ. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే, నువ్వు ఎన్నన్నా కుంభకోణాలు చేయి, ఎన్నన్నా స్కాములు చేయి, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలకి పప్పు బెల్లాలు పంచిపెట్టు, వాళ్ళు వచ్చి ఓట్లేసేస్తారనుకుంటే అది కాదు అని మొహం మీద కొట్టినట్టు చెప్పారు ఓట్లతో మొన్న. సరే, మరి చేసిన పాపం అయిపోతుందా? మళ్ళీ మనమే గెలిచేస్తాం, దీని అంతా సర్దేసుకోవచ్చు అనుకుంటే కథ అడ్డం తిరిగింది కదా. ప్రభుత్వం వచ్చింది, సిట్టేసింది, దొంగలందరూ బయటపడ్డారు. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఎందుకంటే ఇందులో ఈడీ ఈ వ్యవహారం మనీ లాండరింగ్ ఉన్నాయంటే ఈడీ అడుగు పెడుతుంది. ఇక్కడ కోయిన్సిడెన్స్ ఏంటంటే 16 నెలల పాటు అక్రమాస్తుల కేసులో ఎక్కడైతే చంచలగూడ జైల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మళ్ళీ వీళ్ళందరూ అదే జైలు క్యూ కడుతున్నారు. కోయిన్సిడెన్స్ అని ఎందుకన్నానంటే, జగన్మోహన్ రెడ్డి అంటారు యువత రాజకీయాల్లోకి రావాలి, ఎవరన్నా అంటారు, కానీ ఆయన ప్రత్యేకించి యువత మీద ప్రేమతో ఉన్నట్టు మాట్లాడి, ఇదిగో నా అడుగుజాడల్లో వచ్చిన వాళ్ళే అవినాష్ రెడ్డి, నా అడుగుజాడల్లో వచ్చిన వాడే మిథున్ రెడ్డి, చివరెడ్డి మోహిత్ రెడ్డి, ఇంకో రెడ్డి అని చెప్తాడు. అవును, కరెక్ట్గా ఆయన అడుగుజాడల్లోనే పనిచేసారు వీళ్ళందరూ. పనిచేసి ఆయన వెళ్ళిన జైలుకి వీళ్ళందరూ వెళ్తున్నారు. ఇప్పుడు అడుగుజాడలు అంటే అది కాదు సార్. సమాజంలో అభివృద్ధి కోసం యువత రాజకీయాల్లోకి వచ్చి పనిచేసి ఎంతో కొంత ఉపయోగపడితే అది యువత రాజకీయాల్లోకి రావడం వల్ల ఉపయోగం. అంతేగాని స్కాములు చేసి వాళ్ళు చదువుకున్న బ్రెయిన్లన్నీ ఉపయోగించి ప్రజల డబ్బు ఎలా దోచేయాలి, ప్రభుత్వ ఖజానా కదా ఇదంతా కన్నవేశారు వీళ్ళు. వందల వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సింది అంటే ఏంటి? మళ్ళీ అది ప్రజల్లోకి వెళ్లాల్సింది. ఇట్స్ ఎ రొటేషన్. ప్రజల మీద పన్నులేస్తారు, ఆ డబ్బు వస్తుంది, మళ్ళీ వీళ్ళు సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఇస్తారు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతారు, గవర్నెన్స్, అదే కదా సైకిల్ రొటేషన్. ఆ డబ్బులోంచి వీళ్ళ జేబుల్లో కాజేశారు. నాట్ ఓన్లీ లిక్కర్ స్కామ్, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఒకటి పెద్ద స్కామ్ బయటపడింది మొన్న. ఇదే ఈడీ గనుల శాఖకు సంబంధించి 2000 కోట్లకు లెక్క చెప్పమని అడిగింది. ఇంకా శాండ్ ఉంది, ల్యాండ్ వ్యవహారాలు ఉన్నాయి. సో ఈ లిక్కర్ స్కామ్లో ఏంటంటే అందరి చెయ్యే ఉంది. తిలా పాపం తలో పిడికడు అనేది సామెత ఉంటుంది కదా, అట్లాగా అందరి చెయ్యే ఉంది. మిథున్ రెడ్డి, సజ్జల, రేపో ఎల్లుండో సజ్జలకి నోటీసులు ఇస్తారు, మరి ప్రచారం జరుగుతుంది ఒక వారం 10 రోజులుగా. విజయసాయిరెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో మొట్టమొదట ఏసీబీ పిలిచినప్పుడు రాజకేశరెడ్డి పేరు చెప్పింది విజయసాయిరెడ్డి. అవును, మా ఇంట్లోనే జరిగింది, ఫామ్ హౌస్లో జరిగింది మీటింగు, నేనే 100 కోట్లు ఇమ్మని చెప్పాను, ఇవన్నీ ఆయన చెప్పాడు. అలా ఆయన ఏదో ఇందులో సంబంధం లేదు అనుకోవద్దు, అందరికీ ఉంది ఇందులో భాగం. కానీ ఎవరి కోసం చేశారు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి చేశారు అంటే వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు, ఎవరు ఏమి త్యాగాలు చేయలేదు. వేసుకుని ఎండ్ ఆఫ్ ది డే పెద్ద పోర్షను. ఇప్పుడు మీకు అంతే కదా, దొంగతనం చేస్తే ఒక లీడ్ చేసిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో అంటే బ్రెయిన్ ఎగ్జిక్యూషన్ పెట్టిన వాళ్ళకి పెద్ద పోర్షన్ వెళ్తుంది, మిగతా వాళ్ళకి వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్తాయి. సరిగ్గా అదే ఈ లిక్కర్ స్కామ్. మరి ఏంటి, ఇది ఎక్కడ దాకా వచ్చింది? సిట్టు ఈడీ విచారణ స్టేటస్ ఏంటి? అంతిమ లబ్ధిదారు అని మాట్లాడుకునే ఈ లిక్కర్ డాన్ కథ ఎప్పుడు తేలుతుందో మాట్లాడదాం బ్రేక్ తర్వాత. వైసీపీ లిక్కర్ కథల్లో భాగంగా సో విచారణకు అందరినీ కలిపి హాజరుపరచాలని 11వ తేదీన ఈడీ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇంతకుముందు కూడా కలిపి విచారించారు, విడివిడిగా విచారించారు. వీళ్ళందరూ ఒకటే కథ, ఏమో తెలియదు, మాకేం జరిగిందో తెలియదు, గుర్తులేదు అనేదో అపరిచితుడిలాగా బిహేవ్ చేస్తే, గతంలో అన్ని కాగితాలు ముందు పెట్టి ఆధారాలు ఇదిగో బాబు, ఇదిగో మీరు సంతకాలు పెట్టారు, మీరు ఇక్కడ పంపించారంటే ఒప్పుకోక తప్పలేదు. ఫస్ట్ దొరకగానే ఎవరన్నా అదే స్టోరీలు చెప్తారు. కానీ ఇందులో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ముప్పాల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ జాయిన్ అవుతున్నారు. కర్ణాటక ఆంజనేయుడు గారు బీజేపీ సీనియర్ నాయకులు, సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. నమస్కారం అండి ముగ్గురికి. సార్, సుబ్బారావు గారు, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం, కేసు ఈజ్ వెరీ క్లియర్, ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అయితే సిట్టు విచారణ మీద వీళ్ళు రకరకాల కథలు చెప్పారు, పొలిటికల్ వెండెట్టా అది ఇది అన్నారు, దాన్ని సాహెబ్ గారు చెప్తారనుకోండి. అయితే ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎందుకు వచ్చింది, ఇవాళ ఏమిటా కేసు స్టేటస్, సేట్ లిక్కర్ కథ ఎంతవరకు వచ్చింది? ఇక్కడ ఒకటండి, మొదటి నుంచి కూడా మనం అనేక చర్చా వేదికల్లో చర్చించుకున్నాం. సిట్టు పరిధి దాటిపోయింది, రాష్ట్ర పరిధి దాటిపోయింది, దేశ పరిధి కూడా దాటిపోయింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈడీ యొక్క
ఎంటర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి గతంలో సిట్ కూడా అనేక ఛార్జ్షీట్లు 4 ఛార్జ్షీట్లు వేసింది. దాంట్లో ఒక రెండిట్లోనేమో పరోక్షంగా ప్రత్యక్షంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రస్తావించింది అనేక పర్యాయాలు. అవును, సరే, ఆనాడు ప్రస్తావించినప్పుడు ఈ రాజకీయ ప్రతీకార వాంఛతో సిట్ తన చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ ప్రభుత్వం చేస్తుందని ఆరోపణలు చేశారు. కానీ ఈ రోజున ఈడీ ఎంటర్ అయింది. అనేకమైనటువంటి కార్యాలయాల మీద ఏకకాలంలో దాడులు చేసింది. అనేక విలువైనటువంటి దస్త్రాలను సేకరించింది, డాక్యుమెంట్లు సేకరించింది, సొమ్ము సేకరించింది. దాదాపుగా 441 కోట్ల రూపాయల చిల్లర జప్తు చేసింది. ఇంకా జప్తు చేయటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో కిసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, వాసుదేవరెడ్డిని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈడీ జైలుకు పంపింది. తర్వాత కారుమూరి వారి ఇంట్లో కూడా సోదాలు జరిగినాయని చెప్పేసి ఆ రోజునే ఏకకాలంలోనే జరిగినాయి. జరిగిన తర్వాత అక్కడ కూడా కొన్ని విలువైన దస్త్రాలు దొరికిన తర్వాత, ప్రాథమిక ఆధారాలు లభ్యమైన తర్వాత కారుమూరి సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకుడి, ఆయనకు కూడా నోటీసులు ఇచ్చేసి 23న విచారణకి రావాలని శ్రీముఖం పంపినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అవును, కాబట్టి డెఫినెట్ గా ఆయన పాత్ర కూడా దాంట్లో ఉన్నదనేది వస్తున్నటువంటి వార్తలు. డెఫినెట్ గా ఆయన పాత్ర ఉంటే ఆయన్ని కూడా తప్పదు జైలు జీవితం. ఇక్కడ మనం చూడాల్సింది, దీంట్లో అక్రమ మద్యం వ్యాపారంలో రకరకాల వింగులు పెట్టారనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్విక్ బ్యాగుల ద్వారా 3,500 కోట్ల రూపాయలు, మద్యం రవాణా ద్వారా కొంత, అలానే మిగిలిన ఇది ట్రాన్స్పోర్ట్, మిగతాది బేరాలాడి కావలసిన వాళ్ళు ఇవ్వడానికి కొంత, అలాగే వివిధ రకాలతో వింగుల కింద పెట్టేసి ఎవరి వింగుకు వాళ్ళే అధిపతి, అలాగ కలెక్ట్ చేశారనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయింది మద్యం రవాణా స్కామ్ లో జరిగిన అవినీతి మీద వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇప్పటి వరకు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉందో అది మిథున్ రెడ్డా, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డా, కృష్ణమోహన్ రెడ్డా, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, చివరికి అతని దగ్గర గతంలో పిఏగా పనిచేసినటువంటి కె నాగేశ్వర్ రెడ్డి కూడా కోట్లాది రూపాయల ఆస్తులు వెలుగు చూసినాయి మొన్న ఇటీవల కాలంలో. ఆదాయానికి మించి ఆస్తులు విచ్చలవిడిగా బయట. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతూ ప్రజల విషయంలో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అందరికీ సమాన అవకాశాలు వచ్చేలా ప్రభుత్వాలు పనిచేయాలంటే, మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర పనిచేసే అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, సమాన అవకాశాలు, నీకెంత నీకింత 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 అని అట్లాగే ఉంది ఇది. అలా కనబడదు. కేఎన్ఆర్ది బయటపడిన తర్వాత వాళ్ళు స్ట్రాటజీ మార్చారు. మార్చి డిఎస్సి ఎగ్జామ్స్ అవినీతి జరిగింది, అవును, అక్రమాలు జరిగినాయి, డైవర్షన్ డ్రామాస్ 6 నెలల క్రితం జరిగిన దాన్ని తీసుకొచ్చేసి దీన్ని డైవర్ట్ చేయడానికి దాన్ని తీసుకొచ్చి అక్రమాలు జరిగాయని చెప్పారు. కానీ ప్రజలు నమ్మలేదు. చివరికి అధికారులు కూడా ఓపెన్ గానే వచ్చారు. కోనా శశిధర్ లాంటి వాళ్ళు వచ్చేసి మాకు ఇప్పటికి కూడా ఒక ఫిర్యాదు రాలేదు, మేము సక్రమంగానే చేశాము అని చెప్పి అన్నారు. దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. అది ఒక భాగం. ఓకే, ఇక్కడ మద్యం రవాణా స్కామ్ లోకి వచ్చేటప్పటికి కోట్లాది రూపాయలు ఏ విధంగా వసూలు చేశారనేది ఈ రోజున ఈడీ విచారణలో వెల్లడైంది. ఓకే సాహిబ్ గారు, దీంట్లో ఎవరెవరు ఉన్నారో కూడా స్పష్టంగా అర్థమైంది. ఇంకా ఒకటే మిగిలి ఉందండి. అటు సజ్జలకు నోటీస్ ఇస్తారా, లేకపోతే మాట్లాడదాం. సాహిబ్ గారు ఒక నిమిషం, పొంపాల్ గారు పొలిటికల్ గా. సాహిబ్ గారు, ఇందులో ఎలా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉంటారు,
ప్రభుత్వం ఉంటుంది, అందులో ఒక్కొక్క శాఖ అన్ని ముఖ్యమంత్రి చేయలేరు కాబట్టి ఆ పనులు మంత్రులు తీసుకుంటారు, కేబినెట్ శాఖలు అప్పు చెప్తారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే 2019 నుంచి 24 మధ్యలో ఒక ఈ స్కాములకు సంబంధించి ఒక ప్రత్యేక కేబినెట్, అందులో మళ్ళీ ఆయనే లీడరు, వీళ్ళందరూ రకరకాల శాఖలు. ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు ప్రభుత్వంలో మంత్రి, ఆయన కొడుకేమో ఈ లిక్కర్ రవాణా దాంట్లో ఒక పదవి. అలాగే రాజకేశరెడ్డి ప్రభుత్వంలో ఐటీ సలహాదారు, లిక్కర్ దాంట్లో ఒకటి. అలాగే మిథున్ రెడ్డి కరెక్ట్ గా ప్యారలల్ గా అలాగే డివైడ్ చేసుకుని ఈ పెద్ద వ్యవహారం చేశారు. సో ఇవాళ దొరికేదాకా ఎవరు దొంగలు కాదు కదా, ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటపడినప్పుడు అయ్యో పాపం పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామి అంటాడు, ఆయన దేవుడు అంటాడు, అమాయకత్వం అంటాడు. కానీ ఆయన చేసిన వ్యవహారం చూస్తే షాక్ అయ్యాం, పారిపోయేటప్పుడు పట్టుకున్నారు. అలాగే ఇవాళ కారుమూరి మొన్న ఎన్ని మాట్లాడాడు ఆయన నాగేశ్వరరావు, తర్వాత ఇవాళ ఈడీ ఆధారాలు బయటపెట్టింది. ఎస్ సాయి గారు. రిషి గారు, తమకి ఈ ప్యానెల్ లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ముప్పావ సుబ్బారావు గారికి, సీనియర్ బీజేపీ లీడర్ ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా ఏజెం వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్లోలో చాలా అంశాలు ప్రస్తావించారు, లీగల్ గా కొన్ని కీలకమైనటువంటి పాయింట్లు సుబ్బారావు గారు చెప్పారు. ఇప్పుడు రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని ఒక సామెత ఉందండి. గత ప్రభుత్వంలో మద్యం ఎవరమ్మారండి? ఆనాటి ప్రభుత్వం అమ్మింది. ఆనాటి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలను, ఆ పాలసీలను మొత్తం మార్చేసింది. వారే చెప్పారు చాలా సందర్భాల్లో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి నేను మద్యం పాలసీ మార్చేశాను, గవర్నమెంటే మద్యం అమ్ముతుందన్నారు. ఈ గవర్నమెంటే మద్యం అమ్ముతుందని చెప్పి ఆ టెండర్ల దగ్గర నుంచి అమ్మేదాకా చాలా ఇష్యూలు జరిగినాయి. ఆ వాస్తవంగా గవర్నమెంటే టెండర్లు తీసుకొచ్చింది, కానీ పేరుకే గవర్నమెంట్ అండి. ఇక్కడ ఇది మొత్తం జరిగింది రాజ్ కసిరెడ్డి అనేటువంటి ఆ వ్యక్తి యొక్క వెనకున్నటువంటి ముఠా ద్వారా జరిపారు. అతను వాస్తవానికి ఐటీ సలహాదారుడు, అతనికి సంబంధం లేనటువంటి విషయం. కానీ అతన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఇతను తెలివిగా మేనేజ్ చేయగలడు, సిస్టమ్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఇతనికి తెలుసు. కాబట్టి ఈ దందా మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. ఇది అసలు గవర్నమెంటే మద్యం అమ్ముతుంది కాబట్టి అక్కడికి వచ్చినటువంటి పోలీస్ వారు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ పోలీస్ వారు కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా అసలు ఆ లారీలను కానీ ఆ మద్యం దుకాణాలని సందర్శించిన దాఖలాలు ఎక్కడ ఇవ్వండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన విధంగా 1,00,000 కోట్ల రూపాయలు, దాదాపు 1,00,000 కోట్లు. మరి అంతా మొత్తం ఈ కుంభకోణం విలువ అంత ఉంటుందనా? అంటే క్యాష్ పేమెంట్ లో జరిగిందని వాళ్లే చెప్పారు. ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చింది. అంటే క్యాష్ పేమెంట్ లో అంత జరిగిందని వాళ్ళు ఇచ్చినప్పుడు ఇంకా ఎంతగా దీంట్లో దందా నడుస్తుంటుందండి. కాబట్టి మేము చాలా సందర్భాలు చెప్పాం, ఏమండి ఈ మద్యం విషయంలో వాళ్ళు అమ్మకాల్లోనే కాదండి, ఆ తయారీ దగ్గర నుంచి, ఆ కమిషన్ల దగ్గర నుంచి, రవాణా దాకా, అక్కడ పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తుల దాకా అందరూ దీంట్లో ఇష్యూస్ ఉండయండి అని చెప్పి ఒక్కొక్క అంశం బయటకు వచ్చిస్తాను. ఏపీసీఐడి వాళ్ళు కూడా అప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ తీసుకున్నారు, ఈకేవైసీలు తీసుకున్నారు, బ్యాంకులకు వెళ్ళారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్ని చూశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారండి. మీరు ఏం చేసినా కూడా ఏమీ లేదు, ఇక్కడ ఏం జరగలేదు, మేమేం చేయలేదని చెప్పి వాళ్ళందరూ మాట్లాడారు. కానీ ఈ రోజు ఏమైందంటే, మనం కూడా చాలా డిబేట్లు అనుకున్నాం, ఏమండి ఈ కేసు ఈడీకి బదలాయించారు కాబట్టి ఇది కష్టమేమో అని చాలా సందర్భాల్లో చాలా మంది విశ్లేషకులు కూడా అన్నారు. కానీ 430 కోట్ల రూపాయలు జప్తు చేయటం, దాదాపు ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది ఏంది, నిన్న 11వ తారీఖు ఏదైతే కారుమూరి సునీల్ కుమార్ అని ఆయన్ని అరెస్ట్ చేయటం కావచ్చు, దాని తర్వాత రాజ్ కసిరెడ్డిని మళ్ళా తీసుకురావటం కావచ్చు, ఇక్కడ వాసుదేవ్ రెడ్డి గారిని మళ్ళా తీసుకొచ్చి ఆ చర్చలు కూడా జైల్లో వేయటం కావచ్చు, ఇవన్నీ చూస్తా ఉంటే ఏంటంటే ఏపీసీఐడి వాళ్ళు ఇచ్చినటువంటి కీలకమైన ఆధారాలను బేస్ చేసుకుని ఈడీ దర్యాప్తు భాగంగా చాలా మటుకి స్పష్టమైనటువంటి ఎక్కడెక్కడ ట్రాన్సాక్షన్ జరిగిన ఏంటి ఆర్థిక లావాదేవీలు మొత్తం వాళ్ళ దగ్గర ఉండేది. నేను గతం డిబేట్ లో కూడా చెప్పాను, ఏమండి ఈడీ వాళ్ళు దుబాయ్ కూడా వెళ్ళారండి, అక్కడ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఇండియాలో ఉండే అకౌంట్స్ ని టాలీ చేస్తున్నారు అన్నప్పుడు కూడా చూద్దామండి, వేచి చూద్దాం ఏం జరిగిందో. ఈడీ కేసులన్నీ కూడా చాలా మటుకి మరి విచారణ దశలో వెళ్ళిపోతున్నాయి అని చెప్పి వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. కానీ ఇప్పుడు చాలా డిఫరెంట్. ఈ కేసులో ఏంటంటే కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం అండి, అసలు ఆ రోజునటువంటి మినిస్టర్ నారాయణ స్వామికి ఏం తెలియదు. ఆయన చాలా సందర్భాలు అన్నాడు, అయ్యా దండం పెట్టి నాకే పాపం తెలియదు, ఆ మొత్తం వాళ్ళే చేసుకున్నారా అని అన్నాడు. అంటే ఇక్కడ తన సామాజిక వర్గం వాళ్ళు తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను బట్టి దందా నెట్టారు. దాదాపు నేననేది ఏంటంటే దీంట్లో కీలకమైనటువంటి విషయం ఉంటుందండి. వీళ్ళు ప్రతిసారి కూడా ఈడీ ఎంక్వైరీ చేసేటప్పుడు దర్యాప్తులో భాగంగా వాళ్ళకి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దొరికినాయి. ఇప్పుడు మీరు ఇంట్రోలో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు అమిత్ షా గారి మీద ఏమైనా మాట్లాడగలరా? లేదు మోదీ గారి మీద ఏమైనా మాట్లాడగలరా? లేదు నిర్మలా సీతారామన్ గారి మీద ఏమైనా మాట్లాడగలరా?
లేదు ఈడీ మీద ఏమైనా మాట్లాడగలరా? మాట్లాడు, ఇప్పుడు కామ్గా ఉంటాడు. కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానపరమైనటువంటి అంశాలు చూడండి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మీద బురదలే కార్యక్రమాలు. ఇందాక చెప్పారు పెద్దలు, ఆ డిఎస్సి ఇష్యూలో కూడా ఉన్నది లేనిది ఉన్నట్టు తీసుకొచ్చారు. దాని మీద ఒక కంప్లైంట్ కూడా రేజ్ కాల. పైపెచ్చు అధికారులు వచ్చి వివరణ ఇస్తూ ఉన్నారు. దీనితో పాటు మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే చెట్టు ఎప్పుడు కూడా కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అని ఒక సామెత ఉందండి. మేము ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉండేదని మేము తీసుకొస్తుంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మెయిల్ పెట్టాడు, ఎక్కడికి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసానికి వస్తే మీ అంత తెలుస్తానని. అంటే అతను నైజం అది, అతను పాము లాంటి వ్యక్తి అండి. కాబట్టి మేమేమంటామంటే ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారాలు వస్తున్నాయి, అదేవిధంగా కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో ఎవరెవరు ఉన్నారనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఈడీ వాళ్ళకి వచ్చింది. దీంతో పాటు ఏపీసీఐడి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చారు. ఈ కేసులో ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈడీ దర్యాప్తు జరిగేటప్పుడు ఆరుమూరి నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు 28 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది, వాళ్ళ కోడల ఖాతాలో 9 కోట్ల 30 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఆధారాలు లభించి ఆయన ఆఫీసు అద్దెకు కూడా దీని నుంచే చెల్లించాడు. దీనితో పాటు ఆ కార్డులు కొన్నటువంటి ఈఎంఐలు కూడా ట్రాన్సాక్షన్ దీని నుంచే జరిగింది. ఇంకా కీలకమైన ఆధారాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి. దీనితో పాటు ఇంకా ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే సిగ్మా అనేటువంటి ఒక ఫేక్ ట్రాన్స్పోర్ట్ కంపెనీని తీసుకొచ్చి దాని నుంచి మరి వేరే దానికి బదలాయింపు చేసి దాని నుంచి ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి మాస్టర్ బ్రెయిన్స్ కదా ఈ కంపెనీల వ్యవహారంలో. అంటే ఇక్కడ ఇంకో అంశం ఉందండి. ఇక్కడ వీళ్ళు మాస్టర్ బ్రెయిన్ ని దీంట్లో పిహెచ్డి చేశారు, పాలనలో కాదు. ప్రజలకు ఏ విధంగా పరిపాలన అందించాలి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టాల. ఆ రోజు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని అక్రమంగా కేసులు పెట్టాలి, వాళ్ళని బెదరగొట్టాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా జైల్లో పెట్టాలి. ఆ వ్యూహంతో కొంతమంది వర్క్ చేశారు. ఇంకో వ్యూహం ఏంటంటే ల్యాండ్ లో కావచ్చు, మైన్స్ లో కావచ్చు, శాండ్ లో కావచ్చు, వీటన్నిటిలో సంపాదించుకోవటం పనిగా పెట్టుకున్నారు. ఈ స్కామ్ లో కోటు బయటపడినప్పుడు ఏంటంటే నాకేం తెలియదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందులోకి వచ్చి అమాయకుల్లాగా మాట్లాడుతూ ఉంటాడండి. అసలు ఏందన్నా, ఏం జరిగింది, అరే చూద్దాం చేద్దాం అంటే ఏపీసీఐడి వాళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ అసలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దొరికితేనే ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ నాయకుల యొక్క తీరు కూడా మనం చూసాం. మీరు చాలా సందర్భాల్లో వాసుదేవ్ రెడ్డి చేసినటువంటి ఆ విషయాలన్నీ బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన రంపచోడవరంలో పార్టీ నాయకులతో ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు కదా, చూస్తూ ఉన్నాం 2 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకెంత అన్నా ఇంకో ఏడాది పోతే నేను పాదయాత్రకు బయటకు వస్తాను, ఇంకో ఏడాది పోతే ఎన్నికలు వస్తే మన ప్రభుత్వమే మంచి ప్రభుత్వం వస్తుంది అని మొత్తం హామీలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అక్రమాలు అన్నీ అప్పుడు ఎండగడదామని మళ్ళీ ఆయన నిన్న మాట్లాడుతున్నారు. అంటే మీ ఫెయిల్యూర్ అని, అసలు జరగని వాటిని మీరు జరిగేనంత కక్షపూరితంగా చేస్తున్నారని, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని. అంటే రిషి గారు ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒక విధంగా తను మాట్లాడాలి, తన క్యాడర్ ని రక్షించుకోవాలి, తన నాయకులను ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో భాగంగానే ఫస్ట్ ఆయన బయటకు వచ్చినప్పుడు రఫా అనే వ్యాఖ్యలు చేశాడు, కొంతమంది యువతను దగ్గరికి తీసుకోవడంలో ప్రయత్నం చేశాడు. దాని తర్వాత తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన ఒక మీటింగ్ పెట్టి మీ దగ్గర ఒక ఆయుధం ఉంది, గన్ కంటే బలమైనటువంటి ఆయుధం మీ మొబైల్, చేయండి, ఫేక్ ప్రచారాలు చేయండి, ఫస్ట్ అరెస్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేస్తారన్నారు. తర్వాత వాళ్ళ చాలా మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తర్వాత ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆ ఏఎన్ఆర్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కీలకమైనటువంటి వాళ్ళ దందాలు కావచ్చు, మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, దాదాపు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఆ విషయాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ దందాలు చేశారు, ఎక్కడి నుంచి అక్రమంగా సంపాదించారు, ఒక్కొక్కటి ఎవిడెన్స్ బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి, ఇప్పుడు రెచ్చగొట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి. ఎక్కడైనా కానీ ఒక శవం వస్తే ఆ శవం దగ్గరికి డేగలాగా వెళ్ళి వాళ్తాడు, రాబందులాగా అక్కడ కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ చూసాం. మొన్న మీరు విశాఖపట్నంలో కావచ్చు, అదేవిధంగా నిన్న విజయవాడలో జరిగినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ అంశాలు చూస్తూ ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు కూడా ఒక మనుషుల మధ్య విద్వేషాలు రగల్చి ఆయన రాజకీయం చేసుకోవాలని చూస్తారు. ఇది ఎంతో కాలం నడవదండి. ప్రజలు కూడా చాలా థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండి. ఇవాళ ఈ స్కామ్స్టర్స్ ఎవరైతే ఒక్కొక్కళ్ళు బయటపడ్డారో వాళ్ళు విజువల్స్ ఇందాక చూస్తే నాకు అనిపించింది, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ బాడీ ఇలా పెట్టుకుని రొమ్ములు వేర్చుకుంటూ మనం ఏదో పోరాట యోధుల్లా ఘనకార్యం చేస్తే ఆ ఉద్యమాల్లో పోలీసు అరెస్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు, జీపులు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. మరి అది వాళ్ళ దృష్టిలో ఘనకార్యమేమో ఒకటి స్కామ్ విషయంలో. రెండోది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు, అంజారెడ్డి గారు మీరు చెప్పాలి, అక్కడ నెల్లూరులో మీరు ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళందరూ బాధపడుతున్నారట, అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి కోల్పోయాము, కూటమిని తెచ్చుకున్నాము అని. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని వెయిట్ చేస్తున్నారు. ఎందుకని? స్కాముల కోసం. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు, అమ్మో ఇంత దారుణాలు చేశారా అని 5 ఏళ్ల పాటు. ఎస్, ఓవర్ టు యూ.
జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇటువంటి వ్యాఖ్యలు అసంబద్ధమైన అర్థం లేని వ్యాఖ్యలు చేస్తుంటారు. నేను అందుకనే ఆయన్ని కొన్ని సందర్భాల్లో చెప్తుంటాను, ఆయనకి రాజకీయ అజ్ఞానం ఎక్కువ. ఆయనకి ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రిగా చేశారు, లోక్సభలో ఎన్నికయ్యారు, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటికి కూడా రాజకీయమైన వ్యాఖ్యలు ఏ విధంగా చేయాలా, విమర్శలు ఏ విధంగా చేయాలనే దానికి తెలియకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అది రాజకీయ అహంకారం ఉందామా, రాజకీయ అజ్ఞానం ఉందామా, అది ప్రజలు నిర్ణయిస్తారు. అయితే వారు ఏం చెప్పారు, అందరూ బాధపడుతున్నారని. నేనేమంటున్నా అంటే, మొన్న ఎన్నికల్లో ఓట్లేసిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. అదే ఎన్ని భయంకరమైన కుంభకోణాలు, దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగితే మనం పొరపాట్ల మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్లు వేసామే అని వాళ్ళు బాధపడుతున్నారు. కాబట్టి ఇది రివర్స్ గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. రెండోది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోవడానికి అనేక కారణాల్లో లిక్కర్ చాలా పెద్ద కారణము. మన ఆప్ ప్రభుత్వం ఓడిపోయింది ఢిల్లీలో. లిక్కరు, శీష్ మహల్. శీష్ మహల్ అనేది 100 కోట్ల రూపాయలతో శీష్ మహల్ కట్టుకున్నాడు. లిక్కర్ కుంభకోణము. ఇక్కడ లిక్కర్ కుంభకోణము, మన రుషికొండ ప్యాలెస్ 500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ ఆయనే చెప్పారు 500 కోట్లతో కట్టాను, మీ ఇష్టం వచ్చిన దానికి ఉపయోగించుకోండి అని. దానికి అర్థం లేదు. ఇది దేనికి ఇష్టం వచ్చిన దానికి ఎట్లా ఉపయోగిస్తారు? ఏదైనా ఉంటాడన్నారుగా, పుతిన్ రష్యా అధ్యక్షుడు ఉంటాడు. ఆయన అంత విశ్వాసంతో ఉన్నారు. అందువల్ల మీరు గమనించారో లేదో, ఎన్నికల ముందు విశాఖపట్నంలో ఒక పెట్టుబడిదారుల సదస్సు జరిగినప్పుడు చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్ గా ఆయన ఇంగ్లీష్ లో ఏం చెప్పాడంటే, నేను వచ్చే ఎన్నికల్లో గెలిచే ఇక్కడి నుంచే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన ఇంగ్లీష్ లో చెప్పడం జరిగింది. ఎందుకంటే కొంతమంది తెలుగు రాని వాళ్ళు ఉంటారు కాబట్టి చెప్పడం జరిగింది. కాబట్టి అంత విశ్వాసం ఉన్నారు. ఆ విశ్వాసం ఉన్నందువల్లనే కింద స్థాయిలో కూడా ఆయన విశ్వాసాలు చూసి కింద స్థాయిలో కూడా మనం మళ్ళా తిరిగి అధికారానికి వస్తాం. కాబట్టి ఎన్ని తప్పుడు పనులు చేసినా మనం ఎవ్వరూ ఏమీ చేయలేరు, మనం వెంట్రుకలు పీకలేరు, మనమే అధికారానికి వచ్చామని వస్తామని చాలా విశ్వాసంతో ఉన్నారు. అందువల్లనే వాళ్ళు రకరకాల కుంభకోణాలు చేశారు. మీరు అన్నారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా, లేదా ప్రజలు ఈ రోజు వచ్చే కుంభకోణాలు చూసి కంగు తింటున్నారు ఏమిటి అని. ఏమిటంటే రిషి గారు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు కంగు తింటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. నా బ్యాక్ యార్డ్ లో ఇంత పెద్ద ఎత్తున జరిగిందా? మనం చూస్తాం కదా, బిజినెస్ పీపుల్ ఏం చేస్తారంటే సాయంకాలానికి బ్యాలెన్స్ షీట్ లేదా వారానికో 10 రోజులకో బ్యాలెన్స్ షీట్ తెప్పించుకొని చూస్తారు. ఆ బ్యాలెన్స్ షీట్ లో ఖర్చులు, జమా ఖర్చులు, ఆదాయం చూస్తారు. నాకు వచ్చే బ్యాలెన్స్ షీట్ లో ఇవి ఎక్కడ కనిపించలేదు, ఈ నా అకౌంట్ లో ఎక్కడ కనిపించలేదు. కేఎన్ఆర్ కానివ్వండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి, రాజు కసిరెడ్డి కానివ్వండి, ఈ రోజు అన్ని కూడా వాళ్ళు వ్యక్తిగత ఆస్తులు పెంచుకున్నారు కదా. ఈయన కంగు తింటున్నారు. అదే నాకు తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున జరిగాయని ఆశ్చర్యపోతున్నాడు ఆయన, ఆశ్చర్యపోతున్నారు. అందువల్ల కొంతమందిని ఆయన మన తాడేపల్లిలో ఇంటికి దగ్గర కూడా రానియడం లేదండి. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో పువ్వు పెట్టాడనే చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సొంత ఆస్తులు పెంచుకున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతాయి. పరిశ్రమలు పెట్టాలని అక్కడ అరెస్ట్ చేశారు. ఈ రోజు ఈడీ ఎంటర్ అయింది. మొదట సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్రం ఏర్పాటు చేసింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళు తీసుకొచ్చిన సమాచారము, వాళ్ళు దర్యాప్తు అంశాలని ఈడీకి తీసుకెళ్లారు. ఈడీ ఎందుకు ఎంటర్ అయింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేంద్రం యొక్క అవసరం ఏమొచ్చిందంటే, ఇది మనీ లాండరింగ్ జరిగింది, విదేశాలకి మనకు తెలియకుండా డబ్బు వెళ్ళింది. కాబట్టి చట్ట వ్యతిరేకంగా డబ్బు విదేశాలకు వెళ్ళింది. కాబట్టి సహజంగా ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి అన్ని సాక్ష్యాలు సేకరించింది. ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏమిటనేది. కాబట్టి ఎవరో కూడా తెప్పించుకునే మరి మీరు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపుతో ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి స్క్రిప్ట్ ప్రకారం జరగట్లేదా ఇవి? లేదా ఏ మాత్రము ఈ రోజు ఒకటి చాలా నేను విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఎట్ మై కమాండ్ నేను చెప్పగలను రిషి గారు,
ఈ రోజు దర్యాప్తు సంస్థలన్నీ కూడా అది ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఎటువంటిది అయినా కూడా ఈ రోజు స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ గా స్వేచ్ఛగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఎవరైనా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం లేదు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, ఈ సంస్థలన్నిటికీ ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛ ఇచ్చారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడ తప్పు జరిగితే ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఆ తప్పును బయట పెట్టండి, అవినీతిని బయట పెట్టండి, ఎంత స్థాయిలో ఉన్న వాళ్ళైనా మీరు అదుపులోకి తీసుకోండి అని చాలా స్వేచ్ఛ ఇచ్చినందువల్ల ఈ రోజు పెద్ద ఎత్తున దేశంలో ఈడీ రైడ్లు కానీ, సిబిఐ రైడ్లు కానివ్వండి, లేదా ఇంకేదో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు కానివ్వండి, అన్ని కూడా జరుగుతున్నాయి. అంతేగాని అది ఈ అరెస్టుల వరకు వెళ్తే ఈ డాన్ల అరెస్టులు అయితే అప్పుడు మీరు అన్న ఫ్రీ హ్యాండ్ అవన్నీ ప్రజలు నమ్ముతారు. ఖచ్చితంగా అవుతాయి. నేనేమంటున్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము హేస్టీగా ఏది చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఆ తొందరపడి నిర్ణయాలు తీసుకొని చట్టంలో లొసుగులను అడ్డం పెట్టుకొని నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది కాబట్టి అన్ని కూడా ఫుల్ ప్రూఫ్ గా చట్ట ప్రకారము అన్ని సాక్ష్యాలు సేకరించి చట్టంలో ఉండే లొసుగులు ఎవడో కూడా అడ్డు పెట్టుకొని బయటపడకుండా ఉండేదానికి, ఈ చట్టం నుంచి తప్పించుకునేదానికి అవకాశం లేకుండా ఈ రోజు చేస్తున్నారు. అందువల్ల కొంత సమయం పడుతుంది. ఈ రోజు మనం చూసాం కదా, ఆయన కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయిని లోపల తీసుకుపోయి వేశారు. రేపు కారుమూరి నాగేశ్వరరావు గారికి నోటీసులు ఇచ్చారు. ఇంకెవరెవరు వస్తారో ఆయన కూడా అరెస్ట్ చేస్తారో లేదో మనం చూడవలసి ఉంది. మనీ ట్రైల్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే గత పాలకులు చాలా అమాయకంగా, నేను ఐ డోంట్ సే అమాయకం అని, కానీ ఈ రోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానంలో ఎవడో ఎక్కడ ఒక్క రూపాయి బ్యాంకు ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినా తెలిసిపోతుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించారో, ఎక్కడుండి పంపించారు, మీ యొక్క గూగుల్ టేక్అవుట్ చూసినప్పుడు ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడారు, ఇవన్నీ కూడా ఎవరు తప్పించుకోలేదు. ఈ రోజు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ బ్యాంకులు కూడా చేశారు కదా. ఇప్పుడు జగన్ అక్రమాస్తుల వ్యవహారం అంతా ఈ షెల్ కంపెనీలే కదా ఆంజనేయ రెడ్డి గారు. 13 ఏళ్ల నుంచి వేలు మీద వ్యవహారం అదే పందా కొనసాగించారు అంతే. సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు పెడితే వాటి అడ్రస్లు ఎత్తుకుతున్నారు. అక్కడికి వెళితే అడ్రస్ లో ఎవరు ఉండడం లేదు. అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇవన్నీ కూడా డబ్బులు దుర్మార్గంగా సంపాదించడానికి చేసిన పనులని. కాబట్టి దాన్ని మనం ఎవరు ఇప్పుడు మేము ముగ్గురు, మై బ్రదర్ సాహెబ్, సుబ్బారావు గారు, మీరు, నేను చర్చించుకుంటున్నాము. అనేక మంది చూస్తూ ఉండొచ్చు. దీన్ని మనం కాదు, రేపు నేను మాట్లాడలేదు, నేను ఋషి గారితో వ్యాఖ్యలు చేయలేదంటే సరిపోతుందా? ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం లక్షలాది మందికి వెళుతుంది కదా. ఎవరైనా నో అంటే కుదురుతుంది. రేపు నేను లేదా సాహెబ్ గాని లేదా సుబ్బారావు గారు కానీ మేము ఆ వ్యాఖ్యలు చేయలేదంటే కుదురుతుందా? ఇది రికార్డ్ అవుతుంది, ప్రజలు చూస్తున్నారు కదా. ఆ విధంగా ఏ తప్పుడు పని చేసినా గానీ చాలా స్పష్టంగా ఈ రోజు ఉండే ఈ టెక్నాలజీ ఏంటంటే మళ్ళీ మనం దొరకం అనుకున్నా అంటే మీరు అన్నట్టు అధికారంలోకి వచ్చేస్తాం ఒకటి, రెండోది పైనుంచి పెద్దగా దర్యాప్తు సంస్థలు మన మీదకి ఏం రావులే, ఆల్రెడీ ఉన్న కేసుల్లోనే మన ఏం చేయట్లేదు అనుకున్నారు. ఏదో ధైర్యం నడిపించింది కదా. ఖచ్చితంగా ఒకే ధైర్యం సార్, నేను బటన్ నొక్కుతున్నాను, ప్రజలు మళ్ళా నాకే ఓట్లేస్తారు, పెద్ద ఎత్తున ఓట్లేస్తారు. కింద స్థాయిలో ఏం జరుగుతుందో అతనికి అర్థం కావలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఈయన బ్యాక్ యార్డ్ లో ఏం జరిగిందో, అది ఎంత ఎక్కడికి ఎంత ఎవరి దగ్గరికి వెళ్ళిందో. ఇప్పుడు ఈ రోజు దర్యాప్తు ఎక్కడ ఆగుతుంది? రేపు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పిలుస్తారు, లేదా తర్వాత మళ్ళీ అవసరం వస్తే మన మిగతా నాయకులందరూ కూడా పిలుస్తారు, మాజీ మంత్రులు పిలుస్తారు, లేదా చెవిరెడ్డి భాస్కర్ పిలుస్తారు. ఎవరిని వదిలిపెట్టరు కదా. పదే పదే ఎక్కడ కొత్త సాక్ష్యాలు, కొత్త సమాచారం పబ్లిక్ డొమైన్ లోకి వచ్చే కొంది ఖచ్చితంగా అవసరం వచ్చినప్పుడు పిలుస్తున్నారు. అందువల్ల మనం చర్చలో కూడా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, మనం ఒక్కొక్క సమస్యని పుంకాలుగా చర్చించవలసిన అవసరం వస్తుంటుంది రిషి గారు. ఎందుకంటే ఈ రోజు వచ్చిన విషయం మీద చర్చ, రేపు ఇంకొక కొత్త విషయం వస్తుంది. ఈ కుంభకోణంలో ఎవరి పాత్రలో బయటకు వస్తాయి కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. ఇది ఆయన చాలా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నాకు సుబ్బారావు గారు చెప్పినట్టుగా టీచర్స్ ఇది రిక్రూట్మెంట్ విషయం కానివ్వండి, మొన్నటి రోజున ఆయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కులాల మధ్య రెచ్చగొట్టడం కోసం, కాపుల్ని రెచ్చగొట్టండి, ఈ విధంగా చేయండి, మీరు వెనకేసుకొని రండి ఎవడే అని ఆయన చెప్పడం ఏదైతే ఉందో, ఇది చాలా స్పష్టంగా ఈ రోజు
ఆయన యొక్క రాజకీయ యొక్క అహంకారము లేదా రాజకీయ అజ్ఞానం ఈ రోజు ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎవరు ఈ కుంభకోణం నుంచి తప్పించుకోలేరు. ఎవరు వచ్చినా ఈడీ రంగంలో దిగిన తర్వాత ఐ డోంట్ థింక్ ఎవరు కూడా బయటపడతారని నేను అనుకోవలేదు. తప్పు చేస్తుంటే శిక్ష అనుభవిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సుబ్బారావు గారితో మాట. సుబ్బారావు గారు, ఈ స్కామ్ లో చూస్తే ఇప్పటి వరకు సుమారుగా బయటకు వచ్చిన పేర్లు, నిందితులు, ఇంకా కొంతమంది దొరకాల్సిన వాళ్ళు, ఇవన్నీ ఒక 50 మంది వరకు ఉన్నారు పేర్లు. అలాగే కంపెనీలు, ఉన్న కంపెనీలు, షెల్ కంపెనీలు, పెట్టుబడులు పెట్టిన కంపెనీలు చూసి సుమారు 15-20 దాకా ఉన్నాయి. దేశాలు అలాగే మన రాష్ట్రాలు, మన రాష్ట్రం దాటి వెళ్ళడం దేశాలు చూస్తే. సో చాలా పెద్ద నెక్సెస్ ఉంది ఇది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఒక కొలిక్కి రావడానికి ఈ విచారణ అంతా పూర్తయి, ఒకవైపు సిట్టు దాదాపుగా పూర్తి చేసినట్టే కనిపిస్తుంది, ఇక ఈడీ వచ్చింది కదా, ఇదంతా పూర్తి అవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది ఒకటి. రెండోది, ఒక వర్రింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి ఈడీ కన్విక్షన్ రేటు ఇస్ లెస్ దాన్ 10% ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే, సుమారుగా అటు ఇటు 6 to 8% మధ్యలో ఉంది. సో ఆ జాబితాలో పడిపోకుండా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఇక్కడ ఒకటండి, దీంట్లో ఆల్రెడీ ఆదాయానికి మించినటువంటి ఆస్తులు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రెండోది, హవాలా కనబడతా ఉంది, మనీ లాండరింగ్ కనబడతా ఉంది స్పష్టంగా. దానికి సంబంధించిన సొమ్ముని అటాచ్ చేసిన సంఘటనలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఆల్రెడీ కొంతమంది అప్రూవల్ గా కూడా మారే ఉండే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎంచేతంటే ఈడీకి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకత ఏంటంటే, బడ్జెట్ ఏదైతే ఈడీ ఈయన ఆదాయానికి మించి ఆస్తులు వచ్చినాయి, దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అని అన్నప్పుడు, అది నిజంగా నేను స్వచ్ఛందంగా సంపాదించుకున్నటువంటి చట్టబద్ధతతో సంపాదించుకున్న సొమ్ము అని చెప్పేసి నిరూపించుకునే బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. ఒకవేళ గనక ఈ అరెస్ట్ అయిన వాళ్ళలో కొంతమంది గనక తిరిగిపోయి ఒప్పుదల స్టేట్మెంట్ చెప్తే, మామూలుగా పోలీసు వాళ్ళ అయితే చెల్లుబాటు కాదు, కానీ ఈడీ ముందు ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుద్ది. రెండోది, ఒకవేళ కనుక ఈ కేసులో నిర్ధారణ అయిన తర్వాత ఏదైతే అటాచ్ చేయబడిన సొమ్ము అయితే ఏదైతే ఉందో, ఈ సొమ్ము తిరిగి ముద్దాయికి రాదు, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీంట్లో మిగతా కేసులకి ఈ కేసులకి చాలా, మీరు చెప్పిన దాన్ని బట్టి దాదాపుగా ఈ స్కామ్ సొమ్ము రికవరీ చేసే అవకాశాలు ఉన్నాయి, డెఫినెట్ గా ఉన్నాయండి. ఇంకా కూడా ఈడీ ఎంట్లయింది కాబట్టి మరింత సొమ్ముని ఈడీ అటాచ్ చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒకటే కాదండి, దీంట్లో చాలా డాక్యుమెంట్లను గ్యాదర్ చేశారు, బ్యాంక్ అకౌంట్లు గ్యాదర్ చేశారు, ఎక్కడెక్కడ హవాలా ద్వారా గ్యాదర్ చేశారు, ఎక్కడ ఏ ఆస్తుల్లో ఏ విధంగా అపార్ట్మెంట్లు, స్థలాలు, బిజినెస్లు, సినిమాలు ఏవైతే తీశారో అలాంటివన్నీ కూడా రికార్డెడ్ గా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సంపాదించి పెట్టారు. కాబట్టి దీంట్లో తప్పించుకోవడం అంత ఈజీ ఏమి కాదు. అంటే మరొక సుమారు కమింగ్ ఒక 90 days లో ఒక క్లోజర్ రావచ్చా? దాదాపుగా ఎండింగ్, ఎందుకంటే పిఏ కేఎన్ఆర్ వచ్చాడు, కారుమూరు వచ్చారు, ఇంకా సజ్జలను అలానే జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చి విచారించి నోటీసులు ఇవ్వాల్సింది మిగిలి ఉంది, అంతే మిగిలి ఉంది. దాదాపుగా అంతిమ దోపిడీదారుడి దగ్గరికి ఇంకా వెళ్ళబోతూ ఉంది. అంతిమ దోపిడీదారుడు ఎప్పుడైతే వెల్లడయ్యాడో ఆటోమేటిక్ గా ఛార్జ్ షీట్ పడిపోతుంది, ఆల్రెడీ తన ప్రాసెస్ తాను స్టార్ట్ అయిపోతుంది. సాహెబ్ గారు, ఇది లీగల్ పొజిషన్ సుబ్బారావు గారు చెప్పారు, కానీ ఇక్కడే మెలికే ఉంటుందంటే పొలిటికల్ మెలికి ఉంటుంది. ఇక్కడ లీగల్ గా దర్యాప్తు సంస్థలు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తాయి. సో ఇప్పుడు సజ్జల వరకు కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వగలుగుతారు, కానీ ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వేయడం దగ్గరే ఆ స్టెప్కు వెళతారా, వెళ్లకుండా ఆగిపోతారా, ఆపేస్తారా, అలాంటి క్వశ్చన్లు చాలా చర్చ జరుగుతుంది. సాహెబ్ గారు, రిషి గారు, ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు ఏంటంటే, అసలు దీనికి పిన్ పాయింట్ ఎవరు? ఆ రోజు మీరు ఇందాక ఫస్ట్ ఇంటర్లో కూడా చెప్పుకుంటూ వచ్చారు, ఆ రోజు మద్యం అమ్మకాలు జరిపింది ప్రభుత్వం. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆయన నోటీస్ సర్వ్ చేస్తారు, లీగల్ ప్రొసీజర్స్ బిగిన్ చేస్తారు. ఇక్కడ అసలు ఈ టీం ఎలా వర్క్ చేసిందనే దాని మీద కూడా ఈడీ చాలా స్పష్టంగా దర్యాప్తు చేసింది. ఇక్కడ డిస్టిలరీస్ ఎవరు చేశారు, మేనేజ్మెంట్, అలాగే అదేవిధంగా
ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరు చేశారు, అమ్మకాలు ఎవరు చేశారు, అక్కడి నుంచి మనీ ఏ విధంగా ఎక్కడెక్కడికి వెళ్ళాలో మ్యాపింగ్ ఏ విధంగా చేశారు, ఆ టీములన్నింటిని కూడా వాళ్ళు విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి ఈడీ మరి చాలా అంశాలు సేకరించారు. దాని తర్వాత సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో కంపేర్ చేశారు. అంటే లీగల్ డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి వాళ్ళు ఆధారాలు సేకరించి ఇక్కడ తప్పులు జరిగినాయని చెప్పి వాళ్ళు ఒక 430 కోట్ల రూపాయలు జప్తు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో మేజర్ ఇష్యూ ఏంటంటే అసలు దీనికి సూత్రధారులు పాత్రధారులు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇది మొత్తం జరిగిందంటారా? వాస్తవంగా ఓపెన్ గా అందరూ మాట్లాడుకునేటువంటి విషయమే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆ యొక్క కోటరీలోకి ఎవడు రావడానికి ధైర్యం సాహసం చేయలే, మొత్తం ఆయనే చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈడీ కావచ్చు సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా విజయసాయి రెడ్డి మీటింగ్ పెడతాడా, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంకో లెవెల్లో 100 కోట్లు ఇవ్వండి అని అడుగుతాడా, లేకపోతే మిథున్ రెడ్డి మొత్తం స్కెచ్ చేస్తాడా? సాధ్యం కాదు కదా. అంటే విజయసాయి రెడ్డి గారు ఇప్పటికే విజిల్ బ్లోయర్ అయ్యారు. నేను మీకు కావాల్సినటువంటి సమాచారం ఇస్తానని చెప్పడం, ఆయన కీలకమైనటువంటి అధికారులు అసలు గోవిందప్ప అనేటువంటి వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. అవును. కాబట్టి ఏంటంటే ఇటువంటి కీలకమైనటువంటి విషయాల మీద ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తా ఉంటారు ఈడీ వాళ్ళు. మనం ఈ ఒక విధంగా చెప్పాలంటే ఈడీ చాలా వేగవంతంగా చేసిందండి దర్యాప్తు. ఏపీసీఐడి వాళ్ళు ఎంత వేగంగా చేశారో ఈడీ కూడా అదే వేగంగా చేయబట్టే ఇప్పుడు సెప్టెంబర్ లో అనుకుంటే వాళ్ళు ఈడీ నుంచి మొత్తం మన సిట్ నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. అదే డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అండి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీలతో సహా తీసుకున్నారు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరిగినాయి, ఎంత జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఈ ట్రాన్సాక్షన్ ఎవరెవరికి వెళ్ళినాయి, కీలకంగా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంటే ఆఫీస్ అద్దె కూడా దీని నుంచే కట్టారంటున్నారు. వాళ్ళ కార్లు ఈఎంఐ కూడా దీని నుంచి వెళ్ళినాయి అంటున్నారు. అంటే వాళ్ళు ఎంత సమాచారాన్ని సేకరించారో ఒక్కసారి తమను గమనించండి. కాబట్టి ఇటువంటి అంశాలు ఎలా ఉంటాయంటే ఈ ఒక్కసారి ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఆ కేసులు మామూలుగా వెళ్ళవండి. ఢిల్లీ ఒక అంజారెడ్డి గారు, సో దాదాపుగా కొలిక్కొచ్చి ఇక ఫైనల్ స్టెప్ అంటే లాస్ట్ బట్ వన్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ దగ్గర ఆగింది మొత్తం అనుకోవచ్చా లిక్కర్ కుంభకోణం ఎపిసోడ్? ఆల్మోస్ట్ మనం ఆ విధంగానే భావించవచ్చు. కొత్త వ్యక్తులు మళ్ళీ బయటికి రానంత వరకు కొత్త విషయాలు బయటికి వస్తున్నారు కదా. ఇప్పుడు కారుమూరి మొన్నటిదాకా లేరు పిక్చర్. అదే నేను చెప్తున్నా కొత్త క్యారెక్టర్స్ బయటకు రానంత వరకు మనం ఆల్మోస్ట్ ఆ విధంగానే ఉంటుంది. సుబ్బారావు గారు చెప్పినట్లుగా ఇది లాజికల్ ఎండ్కి వచ్చే అవకాశం ఉంటుంది. నేను సుబ్బారావు గారిని నుంచి ఒక క్లారిఫికేషన్. సుబ్బారావు గారు ఉన్నారా? ఉన్నారు. సుబ్బారావు గారు, మీరు ఒప్పుదల పత్రం అని ఒక వ్యాఖ్య చేశారంటే అప్రూవర్ గా మారడమా? కన్ఫెషన్ స్టేట్మెంట్, ఒప్పుదల స్టేట్మెంట్ అంటే ముద్దాయిలే ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది దీంట్లో. ప్రాసిక్యూషన్ అయితే యథాతథంగా నడుస్తుందా సుబ్బారావు గారు? ఎందుకంటే మామూలు పోలీస్ వాళ్ళ దగ్గర అయితే మనం ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు కాదు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. కరెక్ట్. దీంట్లో అయితే ఈడీలో అయితే ఒప్పుదల స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది. ప్రాసిక్యూటర్ నుంచి ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేరు. ఒకవేళ ఒప్పుదల పత్రం ఇచ్చినంత మాత్రం తప్పించుకోలేరు. థ్యాంక్ యూ సార్. సింపుల్. మీరు అన్నట్టు ఆంజనేరెడ్డి గారు కొత్త పాత్రలు వస్తే రావచ్చు. రిషి గారు చెప్పండి కంక్లూడ్ చేయండి. రిషి గారు, నేనేమంటున్నా అంటే నేను కూడా అసంతృప్తి చెందుతుంటాను. సుబ్బారావు గారికి అసంతృప్తి ఉండొచ్చు, సాహెబ్కి అసంతృప్తి కూడా ఉండొచ్చు, వేగవంతంగా జరగడం లేదు. నేనేమంటే అవసరం వస్తే కొత్త సిబ్బందిని తీసుకొని కొత్త సిబ్బందితోటి ఇంకా కొత్త విషయాలు ఏదైనా వస్తే దర్యాప్తు చేసి సాధ్యమైన తొందరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి ఎవరు కూడా తప్పించుకునే విధంగా కాకుండా వాళ్ళని శిక్షించే విధంగా చూడాలి. భవిష్యత్తు తరాల వాళ్ళకి భవిష్యత్తులో ఎవరైనా రాజకీయ అలా తప్పించుకుంటే కనుక దర్యాప్తు సంస్థల చేతుల్లో ఏముండదు, కానీ పొలిటికల్ వ్యవస్థలు మాత్రం ఉంటుంది. భవిష్యత్తు తరాలకి ఇదొక లెసన్ కావాలా? భవిష్యత్ తరాలు అది రాజకీయ నాయకులకి లేదా ప్రభుత్వ అధికారులకి. మంచి పాయింట్ చెప్పారు. ముఖ్యంగా యువత ఎవరైతే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా ఉండకూడదు నేర్చుకోవాలి, ఏం చేయకూడదు. వాట్ వి కాల్ జన్జీ. వాళ్ళందరం కూడా తప్పు చేస్తే ఎవరో తప్పించుకోలేరనే ఒక విశ్వాసం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి మంచిది, ప్రభుత్వాలకు మంచిది, పరిపాలనకు మంచిది, ప్రజలు అరాచకత్వానికి లేదా ఇంకేదో పోకుండా అవకాశం ఉంటుంది. అది జరిగినప్పుడు నేచురల్ గా ప్రజలు కూడా సంతృప్తి ఉంటారు. ఇంకో పార్టీ పుట్టుకొస్తుంది మళ్ళీ, అదో సమస్య.
ఆంజనేయులు గారు, thank you, సుబ్బారావు sir. గారు, సాహిబ్ గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఏబిఎన్.